తెలుగు సినిమా చరిత్రలో కొన్ని సినిమాలు వాటిల్లో పెద్ద హీరోలు నటించినా కూడా మరుగున పడి ఉన్న కొన్ని చిత్రాలు ఉన్నాయి. వాటిల్లో నటరత్న ఎన్టీఆర్ నటించిన దైవబలం సినిమా ఒకటి. జయశ్రీ హీరోయిన్. ఈవిడ మరెవరో కాదు, నటి జయచిత్ర తల్లి. నటభూషణ శోభన్ బాబు తొలిసారిగా తెరపై కనిపించింది ఈ దైవబలం చిత్రంలోనే. ఈ చిత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. బ్లాక్ అండ్ వైట్లో మాత్రమే సినిమాలు తయారవుతున్న ఆ రోజుల్లో కొంతమంది నిర్మాతలు పాటలను మాత్రం రంగుల్లో చిత్రీకరించేవారు. 1957లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపుదిద్దుకున్న నట సామ్రాట్ అక్కినేని చిత్రం అల్లావుద్దీన్ అద్భుత దీపంలో అందాల కోనేటిలోన పాటను మాత్రం రంగుల్లో తీశారు. తెలుగులో తొలి సంపూర్ణ వర్ణ దృశ్యాల ఖ్యాతి ఈ పాటకు దక్కుతుందని చెప్పవచ్చు. అయితే ఈ సినిమా ఆడలేదు. తెలుగులో తొలి సంపూర్ణ వర్ణ చిత్రం లవకుశ నిర్మాణం 1958లో మొదలైంది. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా సుదీర్ఘకాలం షూటింగ్ జరగడంతో 5 ఏళ్ల తర్వాత కానీ విడుదల కాలేదు. ఈలోగా 1959లో 2 తెలుగు చిత్రాల్లో రంగుల దృశ్యాలు ప్రేక్షకులకు కనువిందు చేశాయి. అవి దైవబలం, అప్పు చేసి పప్పుకూడు. 2 ఎన్టీఆర్ నటించిన చిత్రాలే కావడం విశేషం. దైవబలంలో నిన్ను వరించి మది కరిగించి, జీవితమే ఎంతో హాయి వంటి పాటలు, పతాక సన్నివేశాలను రంగుల్లో చిత్రీకరించారు. అంటే లవకుశ కంటే ముందు ఎన్టీఆర్ను రంగుల్లో చూపించిన చిత్రం ఇదేనన్నమాట. అలాగే పప్పు చేసి పప్పుకూడులో ఈవి సరోజ జోహారు గైకొనరా అంటూ పాడే పాటను రంగుల్లో తీశారు. అయితే ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉన్న దైవబలం చిత్రంలో కానీ, అప్పు చేసి పప్పుకూడులో కానీ ఈ పాటల్ని మనం రంగుల్లో చూడలేం. అవి బ్లాక్ అండ్ వైట్లోనే కనబడతాయి. ఇప్పుడు దైవబలం చిత్ర నిర్మాణ విశేషాలను ఈ వీడియోలో చూద్దాం. ఈ చిత్ర నిర్మాతలు పొన్నలూరు సోదరులు నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీమంతులు. సినిమాల మీద ఆసక్తితో మద్రాసుకు వచ్చి సొంతంగా స్టూడియో కూడా ఏర్పాటు చేశారు. అమెరికా నుంచి అత్యధిక పరికరాలు తెప్పించారు. 1957లో ఎన్టీఆర్ హీరోగా భాగ్యరేఖ చిత్రాన్ని నిర్మించారు. జమున హీరోయిన్. వాహిని పతాకంపై కాకుండా దర్శకుడు బిఎన్ రెడ్డి తొలిసారి బయటి సంస్థకు చేసిన చిత్రం ఇదే. ఆ తర్వాత ఎన్టీఆర్, అంజలి జంటగా శోభా చిత్రం తీశారు పొన్నలూరు సోదరులు. వారు నిర్మించిన 3వ చిత్రం దైవబలం. వీళ్లలో పెద్దవాడైన వసంత కుమార్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో చంద్రసేనుడి పాత్రను ఎన్టీఆర్ పోషించారు. ఉగ్రసేనుడిగా విలన్ పాత్రలో గుమ్మడి కనిపిస్తారు. గంధర్వ యువకుడిగా శోభన్ బాబు నటించారు. గంధర్వ కన్య పాత్ర పోషించిన మోహనకు అంగరక్షకుడు పాత్ర అది. ఆయన పాత్ర తెరపై కొద్దిసేపు కనిపిస్తుంది. రేలంగి రమణారెడ్డి హాస్య భూమికలు పోషించారు. 50ల దశకంలో ఏ చిత్రంలో లేని విధంగా అరగంటకు పైగా రంగుల్లో దైవబలం చిత్రంలోని సన్నివేశాలు చిత్రీకరించడం ఒక విశేషం. 1959 సెప్టెంబర్ 17న దైవబలం చిత్రం విడుదలయ్యింది. సగానికి పైగా రంగుల దృశ్యాలతో అంటూ ఇచ్చిన పత్రికా ప్రకటన ప్రేక్షకులకి థియేటర్కు రప్పించేలా చేసింది. అయితే కథ లేక సినిమా నీరసంగా సాగి పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత 1966లో వసంత కుమార్ రెడ్డి కాంతారావు ముఖ్య పాత్రధారిగా పాదుకా పట్టాభిషేకం చిత్రం తీశారు. అది ఆడలేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.